మార్నింగ్ గాయ్స్, ఈరోజు పెట్రా వెళ్తున్నాను. సో పెట్రా అనేది ఇట్స్ జస్ట్ లైక్ ఈజిప్ట్ లాగానే ఆర్కియలాజికల్ సైట్. అది ఒక 2500 సంవత్సరాల కింద కట్టారు. అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక క్యాజల్ లాగా అది. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉంది. సో లెట్స్ గో. ఆన్ ద వే టు పెట్రా లొకేషన్ బాగా అనిపిస్తే ఒక దగ్గర ఆగిన. అసలు ఈ లొకేషన్ ఏంట్రా బాబు, ఎంత బాగుంది. ఈ మట్టి కొండలు, మన దగ్గర కూడా కొండలు ఉంటాయి కానీ ఇట్లా మట్టి కొండలు నేను మన దగ్గర ఎప్పుడు చూడలేదు. మేబీ ఐ మైట్ బి మిస్టేకెన్, బట్ ఇలా కొండలు నేను ఎప్పుడు చూడలేదు. ఇది జనరల్గా మనం ఈ డెజర్ట్ ఏరియా లైక్ ఈజిప్ట్ అండ్ జోర్డన్ ఇట్లాంటి ఏరియాల్లో కనిపిస్తాయి జనరల్గా, కానీ బాగుంది ఇది ఏరియా. ఇక్కడ పెట్రాకి వెళ్తుంటే మధ్యలో ఇదేదో కనిపించింది, పెట్రా వ్యూ అని, ద సెకండ్ బెస్ట్ వ్యూ ఇన్ ద వరల్డ్ అంట. బట్ ముందు అది చూసే ముందు ఈ లొకేషన్ కూడా బాగుంది. సో ఇదే నేను హైర్ చేసుకున్న కార్ ఇక్కడ జోర్డన్లో, మజ్డా కార్. సో ద లొకేషన్ ఇదే అంట, ద సెకండ్ బెస్ట్ వ్యూ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఏముందో బాగుంది. అసలు కన్ను చూపు ఎంతవరకు వెళ్తుందో అక్కడ వరకు కూడా మొత్తం కొండలు అండ్ జస్ట్ ఈ మట్టి కొండలే ఉన్నాయి. పెట్రాకి వెళ్ళే రూట్లో చిన్న చిన్న విలేజెస్ బాగానే ఉన్నాయి. సో అందుకే నేను కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ. సో యా, పెట్రా ఐ ఆమ్ కమింగ్. పోలీస్ కార్ వెళ్తుంది నా ముందు. ఏంటో మరి పైన లైట్స్ వేసుకుని మరీ వెళ్తుంది. You know what happened?
Brother, Petra this way? Again? Petra. Petra is Right, is it? Right? right and Left. left. Yes. Oh, thank you. వచ్చేసాం పెట్రాకి. ఇంకొక 400 మీటర్స్లో యూ హ్యావ్ అరైవ్డ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పింది. సో ఇదే పెట్రా. ఫ్రీ పార్కింగ్ అంటున్నాడు. అక్కడికి వెళ్తే పార్కింగ్ ఫ్రీ ఉంటుందేమో కానీ ఏదో ఫిట్టింగ్లు పెడతారు ఇక. You have arrived. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చిందంటే దానికి ఏదో ఫిట్టింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. అది ఈ దేశంలో ఫ్రీగా వచ్చిందంటే అమ్మో. దావే బ్రదర్, which way? Yes, you need the parking? Parking, yeah. Yes. Left and the left inside in here. Oh, there, okay. Not to go to up. Okay. To up. Left and the left inside. Oh, left and the left. Show with. Okay. Okay, brother. సో ఇప్పుడే వచ్చి పార్కింగ్లో కార్ పెట్టేసిన. ఒక అతను ఆబ్వియస్లీ వచ్చి కనుక్కున్నాడు ఏం చేయాలి ఏం కథ అనేది ఈరోజు. సో అతను ఒక ప్లాన్, అంటే ఇక్కడ ప్లాన్ చెప్పాడు యాక్చువల్గా. ఇక్కడ చెప్పి ఏంటంటే అప్ అండ్ డౌన్ నడుచుకుంటూ వస్తే 8 hours పడుతుంది అన్నాడు. బట్ మన దగ్గర అంత టైం లేదు. తను ఏమన్నాడు అంటే ట్యాక్సీలో వెళ్ళి రిటర్న్ నడుచుకుంటూ వస్తే 4 hours పడుతుంది అన్నాడు. సో ఆ ఆప్షన్ నాకు బాగా నచ్చింది. సో 15 దినార్లు తీసుకుంటా అన్నాడు. సో 1500 తీసుకుంటా అన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తా అన్నాడు. సో అది గైస్, బాయ్. సో కార్లో తీసుకెళ్తున్నాడు నన్ను. 15 కిలోమీటర్లు ఉంటుందంట మొనస్ట్రీ, డైరెక్ట్ మొనస్ట్రీ దగ్గరికి. మొనస్ట్రీ అంటే ఏం లేదు, అదే అప్పుడెప్పుడో కట్టిన రాజుల కోట. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జోర్డన్. حبيبي يا زلمه بقول لي من غاد بروح للطريق غاد بقول له take a video. It's a nice view here. Just ఇప్పుడే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో అతను చెప్పిన ప్రకారం ఇక్కడ టికెట్ తీసుకుంటే ఈ జీప్లో నన్ను చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూపించి, జల్దీ బాయ్ జల్దీ, వెల్కమ్ టు Little Petra. Yeah. Oh, that one. Yeah. You come back here. Yeah?
ఇది లిటిల్ పెట్రా అంట ఇది. సో మొనస్ట్రీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది సేమ్ ఇదే ఇలానే ఉంటుంది, బట్ అది పెద్దగా ఉంటుంది. ఇదేమో చిన్నగా ఉంది. అక్కడ చూడండి, అక్కడ ఎంట్రన్స్లో ఇలాంటిదే పెద్దగా ఉంటుంది ముందుకెళ్తుంటే. చూడండి, కొండని చెక్కి ఒక చిన్న క్యాజిల్ లాగా తయారు చేశారు. సో అదే అనుకుంటా లిటిల్ మొనస్ట్రీ అంటే. యా, కొండని చెక్కి ఇలా స్టెప్స్ చేసేసి లోపల క్యాజిల్ లాగా చేసారు. బాగుంది, బట్ లోపలికి వెళ్ళాలని ఉంది, బట్ లోపల ఏముంది, ఏం లేదు. ఓ లెట్స్ గో. అంతే, ఏం లేదు, ఇంతే, ఇంకేముంది. ఇక్కడ ఏం లేదు. 15 నిమిషాలు ఇక్కడ వెళ్ళేసి రమ్మన్నాడు, బట్ ఇక్కడ ఏముంది, ఏం లేదు. ఇదేంటో సిద్దిక్ ఆల్బేట్, ఇదేంటో లోపలికి వెళ్ళి తెలుస్తుంది ఏముంది ఇక్కడ. ఎవరిని అడిగితే బాగానే ఉంది, సో కానీ చిన్నగా ఉంది అని అంటుంది. మరి ఏం బాగుందో ఏం చిన్నగా ఉందో చూడాలి. అప్పట్లో ఇక్కడ మనుషులు ఉండేవాళ్ళు, అసలు ఎందుకు ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళో తెలియదు. అప్పుడెప్పుడో రాతి యుగంలో ఉండేవాళ్ళం ఇక్కడ మనుషులు. వావ్, నాకు తెలిసి ఇక్కడ జస్ట్ ఉండేవాళ్ళు. ఇంకొక మొనస్ట్రీ లాగా ఇంకుంది. హాయ్ అమ్మ, ఎంత భయపడ్డా తల్లి. నో దినార్, నో దినార్, కార్డ్ కార్డ్ కార్డ్. మేబీ మనకు ఇల్లులు ఉన్నట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టుకున్నారేమో అప్పుడు. 2500 సంవత్సరాల క్రితం అంటే ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాంలేండి. దీంట్లో ఒక్కొక్క ఫ్యామిలీ, దీంట్లో ఒక ఫ్యామిలీ, అట్లా ఒక్కొక్క ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళేమో. ఇదేదో పెద్దగా ఉంది, మేబీ ఊరి పెద్ద ఉండేవాడు ఇక్కడ. నైస్, ఇదేదో గుహలాగా ఉంది. వావ్, ఇందులో కూడా ఉండేవాళ్ళు ఏంటి మనుషులు. మేబీ ఏదన్నా వాటర్ కోసం కట్టుకున్నారా ఇది. వల్లా హబీబీ, వెల్కమ్ టు జోర్డన్. పైన ఎక్కడెక్కడో ఏమో ఉన్నాయి ఇల్లులు. మా వీళ్ళ ఎక్విప్మెంట్ చూడరా బాబు. ఇక అంతే, ఇక్కడికి ఎండ్ అయింది ఈ లొకేషన్. ఇక్కడ స్టెప్స్ కట్టుకున్నారనుకుంటా అప్పటి వాళ్ళు, పైకి వెళ్ళడానిక మరి దేనికో. అక్కడ ఏం లేదు, అక్కడ క్లోజ్ చేసేసారు. ఎంట్రన్స్ లేదు, ఎగ్జిట్ లేదు. సో దట్స్ ఇట్. ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద వ్యాన్ నౌ. వ్యాన్ దగ్గరికి వెళ్ళేసి చూడాలి ఇక వాడు ఎంత అంటాడో, ఎక్కడికి తీసుకెళ్తాడో. ఇప్పుడు వ్యాన్లో మొనస్ట్రీ దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో ఒక 20 minutes డ్రైవ్ అని చెప్పారు. Ja, i tam nie baliście, a? Tam idzie.
ప్రశాంతంగా అవుతుంది బాగా. కొండలు కొండలకి oh yeah, trail work. Yeah, there. Okay. Monastery, where is up there? Is it monastery? Yes, behind the man. Oh, behind the mountain. This one, 1 hour. Walk 1 hour and a half. This one, half an hour. Okay. Why fast? Is it going fast? This one? Okay. Yeah, I'll see you there. Anyway, I'll think. Okay. Okay, no problem. మనం నడుచుకుంటూ వెళ్తే 1.5 గంటల పడుతుందంట. ఈ గాడిదలు అండ్ గుర్రం కలిపి ఏమంటారు, ఇది అయితే 1/2 అవర్లో వెళ్తాం. ఇప్పుడే ఇక్కడ డ్రాప్ చేసిరు. సో ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట 1.5 గంటల పడుతుంది అన్నారు. సరే అలా అట్నే అంటారు. 1.5 గంటల ఎందుకు పడుతుంది కానీ మేబీ 1/2 అవర్ పడుతుందేమో. సో ఇప్పుడే ఎక్కడం స్టార్ట్ చేసినాం మా వ్యాన్లో వచ్చిన గ్రూప్ అంతా. No brother, I'm fine brother, I'm fine. I want to walk. Healthy walk. No jaldi, healthy. If you walk you get healthy. You told me from there with me down. Oh no, I didn't say. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అక్కడ వస్తున్న కపుల్ ఈజీగా 80 years ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు పెట్రా ఎక్కి దిగారు. అప్పటి నుంచి గాడిదలే చూసినాం, ఇప్పుడు ఒంటె కూడా వచ్చింది. ఇంకా అక్కడేవో కట్టడాలు ఉన్నాయి, చూద్దాం అవేంటో. చూడండి ఆ లేయర్స్ ఎలా ఫామ్ అయ్యాయో ఆ భూమిలో. వావ్, అసలు ఈ నేచర్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఇదంతా ఎప్పుడు ఫామ్ అయిందో, ఎలా ఫామ్ అయిందో అది దేవుడికి తెలియాలి. ఈ కొండలన్నీ ఒక కలర్ ఉన్నాయి, బట్ ఆ కొండ మాత్రం ఏంటో నల్లగా ఉంది. మేబీ అదేదో ఉండొచ్చు, లెక్క మినరల్స్ లాంటివి, సంథింగ్ ఐరన్ ఓర్ లాంటిది ఏదో ఉండొచ్చు.
అన్వేషణ నన్ను చూసి ట్రావెలింగ్ అంటే ఏదో ఈజీగా అనుకున్నా. చుక్కలు కనిపిస్తున్నాయి ఈ కొండలు ఎక్కి దిగే వరకు. బట్ ఓకే, ఇది ఎక్సర్సైజ్ అంతే, జనరల్గా మనకి దొరకదు కదా రెగ్యులర్ లైఫ్లో. నాకు తెలిసి మెట్లన్నీ అప్పుడు వాళ్ళు కట్టినాయి డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటి వాళ్ళు కట్టలేరు ఇవన్నీ. ఐ డోంట్ థింక్ సో. ఇప్పటి వాళ్ళు అయితే జనరల్గా ఏదో షార్ట్ కట్లో తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడికి. సో ఈ మెట్లు ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి అప్పటి వాళ్ళు కట్టినాయి ఇవన్నీ. కొండల మధ్యలో అక్కడ ఏదో గోపురం లాంటిది ఏదో కనిపిస్తుంది. హోప్ఫుల్లీ అదేనేమో. చూద్దాం. దీన్ని చూస్తుంటే మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ డైలాగ్ గుర్తొస్తుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఎంత ఆనందం కలగలేదురా బాబు. ఇదే మోనస్ట్రీ ఆఫ్ జోర్డన్. సో ఇదే గాయ్స్ పెట్రా. 2500 సంవత్సరాల క్రితం దీన్ని కట్టారు. ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అనేది అయితే నాకు తెలీదు. పెట్రా ఒకప్పుడు చాలా రిచ్ ప్లేస్. ఇక్కడే చాలా పెద్ద పెద్ద బిజినెస్ డీలింగ్ చేసేవాళ్ళు. లైక్ గొర్రెలు, గుర్రాలు అమ్మి కొనేవాళ్ళు. బట్ రాను రాను ఈ ప్లేస్ కనుమరుగైపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా నిలిచిపోయింది. యా, సో ఇది లోపలికి వెళ్ళొచ్చు అని అనుకున్నా, బట్ అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. బట్ బయట నుంచే చూద్దాం అసలు ఏముంది లోపల అనేది. ఖాళీగానే ఉంది. మేబీ దేనికి యూజ్ చేస్తుండనేమో దీన్ని. ఒక రూమ్ లాగా ఉంది. పెట్రా మోనస్ట్రీకి ముందు అట్లానే నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇంకొక రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం అందరం నెక్స్ట్. బట్ ఐ థింక్ మనం ఆల్రెడీ చూసుకున్న పెట్రా రాక్ కట్ ఆర్కిటెక్చర్ కంటే ఇది అంత పాపులర్ ఏం కాదు. బట్ స్టిల్ ఏ మాన్యుమెంట్. ఇక్కడ లోకల్స్ని అడిగాను. సో ఆ పైకి ఎక్కితే మళ్ళీ అవి రాక్ కట్ ఆర్కిటెక్చర్సే ఉన్నాయి. అవన్నీ ఎక్కి మళ్ళీ కిందికి దిగి ఇటు నుంచే వెళ్ళాలన్నారు. సో మళ్ళీ అక్కడికి ఎక్కి దిగేంత టైం లేదు ఇప్పుడు. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ వన్. కొండల నుంచి నడుచుకుంటూ వస్తే అక్కడ చూసిన ఎగ్జాక్ట్ అలాంటిదే ఇంకోటి వచ్చింది ఇక్కడ. ఇది దానికంటే చాలా పెద్దగా ఉంది. దీని మీద ఇంకా బొమ్మలు కూడా చెక్కారు అక్కడక్కడ. అండ్ ఇక్కడ కూడా నో ఎంట్రీ బోర్డు ఉంది. లోపలికి వెళ్ళలేము మనం. వావ్, నైస్. సో ఈ మాన్యుమెంట్కి ఎదురుగానే ఇలా కొంచెం బొయ్యారం లాగా ఉంది.
సో అదండి ఈరోజు వీడియో. పెట్రాలు పురాతన కట్టడాలన్నీ చూసారు కదా. సో ఇక్కడే పక్కనే పెట్రా మ్యూజియం ఉంది, దాంట్లో కూడా ఏమున్నాయో చూద్దాం. అది జస్ట్ ఫ్రీ ఎంట్రీయే. సో క్విక్గా ఒక లుక్ ఇచ్చుకొని వెళ్దాం. బాయ్ చూడండి, గోధుమలు నూరి నూరి బండ మీద రంధ్రం పడింది. ఇక మనం ఇక్కడే ఎక్స్పెక్ట్ చేస్తాంలేండి, రాళ్ళే కదా, అన్నీ రాళ్ళే ఉన్నాయి మోస్ట్లీ. చిప్పలు ఉన్నాయి కొన్ని. అంతే, అన్ని రాళ్ళతో చేసిన డిఫరెంట్ స్టైల్ ఆర్కిటెక్చర్స్ అండ్ స్ట్రక్చర్స్. జస్ట్ ఒక క్విక్గా చూద్దామని తీస్తున్నా వీడియో. అంతా అలా సేమ్